ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఒక సవాల్ను అధిగమించింది. తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. ఇప్పుడు రెండో సవాల్కు సై అంటోంది. రెండో మ్యాచ్లో పాకిస్తాన్తో భారత్ తలపడబోతోంది. బంగ్లాదేశ్తో పోల్చితే పాక్తో మ్యాచ్ మరో లెవెల్లో ఉంటుంది. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, భావోద్వేగాలు ఎక్కువే. దీంతో దుబాయ్లో పాకిస్తాన్పై గెలవాలంటే టీమిండియా సమిష్టిగా రాణించాల్సిందే. తన తొలి మ్యాచ్లో కివీస్ చేతిలో పాక్ చిత్తుగా ఓడినప్పటికీ తక్కువ అంచనా వేసే పరిస్థితి ఉండదు. భారత జట్టుపై అన్ని విభాగాల్లోనూ రాణించేందుకు ప్రయత్నిస్తుంది. పైగా పాకిస్తాన్కు డూ ఆర్ డై మ్యాచ్. అందుకే టీమిండియా సరైన తుది జట్టులో బరిలో దిగాలనుకుంటోంది. బంగ్లాదేశ్తో ఆడిన జట్టులో 1-2 మార్పులు చేసే అవకాశమైతే ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. బ్యాటింగ్ విభాగంలో మార్పులేమీ ఉండకపోవచ్చంటున్నారు. బౌలింగ్ విభాగంలోనే మార్పులకు ఛాన్స్ కనిపిస్తోందంటున్నారు. నిజానికి జస్ప్రీత్ బుమ్రా లేకపోయినా షమి అద్భుతంగా రాణించాడు. బంగ్లాదేశ్ బ్యాటర్స్ను బెంబేలెత్తించాడు. 5 వికెట్లు తీసి తన ఫిట్నెస్ ఫామ్పై సందేహాలు అక్కర్లేదని తేల్చేశాడు. పాకిస్తాన్తో మ్యాచ్కు సిద్ధమంటూ ఆటతోని సవాల్ విసిరాడు. హర్షిత్ రాణా కూడా తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. టీమిండియాలో ఉండదగిన బౌలర్నే అని నిరూపించుకున్నాడు. దీంతో పాకిస్తాన్తో మ్యాచ్లోనూ హర్షిత్ రాణా కొనసాగే ఛాన్స్ ఉంది. అయితే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కావాలనుకుంటే మాత్రం హర్షదీప్ సింగ్ జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. దుబాయ్ పిచ్ పేస్కు బాగానే అనుకూలించింది. బంగ్లాదేశ్తో మ్యాచ్లో 8 వికెట్లు షమి, హర్షిత్ రాణా ఖాతాలోకి చేరాయి. ఓవరాల్గా చూస్తే స్పిన్నర్లు కూడా ఇంపాక్ట్ చూపించారు. అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశాడు. టీమిండియాకు అడ్వాంటేజ్ అందించాడు. పాకిస్తాన్ పైన అక్షర్పై అంచనాలు ఉండబోతున్నాయి. ఫస్ట్ చాయిస్ స్పిన్నర్గా జడేజానే తుది జట్టులో ఉంటాడు. కానీ కుల్దీప్ యాదవ్పై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్తో మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లు బౌలింగ్ చేశాడు. 43 పరుగులు ఇచ్చాడు. కానీ ఒక్క వికెట్ కూడా తీయలేదు. దీంతో పాక్తో మ్యాచ్లో కుల్దీప్ ప్లేస్లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి ఛాన్స్ దొరకొచ్చని కొందరు ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఫైనల్గా టీం మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. బ్యాటింగ్ విభాగంలో మార్పులేమీ ఉండవని క్లారిటీగా కనిపిస్తోంది. ఓపెనర్లుగా రోహిత్, శుభ్మన్, ఆ తర్వాత కోహ్లీ, 4వ స్థానంలో అయ్యర్ ఆడతారు. వికెట్ కీపర్గా రాహులే బరిలో దిగుతాడనడంలో డౌట్ లేదు. పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాపై అంచనాలు ఎక్కువే ఉండబోతున్నాయి.